ఎలాగున్నాయండి. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీసే కాదు, మామూలు సామాన్యులు మీరు ఒక్క నిమిషం యూట్యూబ్‌లో చూస్తే పల్లెటూర్లైన విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పక్కపక్క ఊర్ల నుండి వచ్చి పెద్ద పెద్ద హెయిర్స్ ఎక్స్‌టెన్షన్ పెట్టించుకుంటున్నారు. నెత్తి మీద జుట్టు పలచగా ఉందని ఏకంగా పైనుంచి పెట్టించుకుంటున్నారు. ఇంకా జుట్టుని చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అంత గొప్పగా పెడుతున్నాడు అతను. చెప్పుకోవాలంటే కళ్ళకు కూడా కళ్ళరెప్పలు పెట్టేసుకుంటున్నారు. ఇంకా లిప్‌స్టిక్‌ల గురించి చెప్పే అక్కర్లేదు. మొఖాలకి ఒక 5, 6 రకాల క్రీములు పూస్తున్నారు. ఇంకా ఒకటేమిటి చెప్పండి, ఎన్నో రకాలుగా తయారయ్యి ఓహ్, చండాలమైన డ్రెస్సులేసుకొని పిల్లల తల్లులు అన్న సంగతి కూడా మర్చిపోయి ఫోజులు పెడుతూ చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ కోడళ్ళు కూడా కనబడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి. భర్తకి అందంగా కనబడాలి, చుట్టాలకి పక్కాలకి పెళ్ళిళ్ళలో నీట్గా తయారై కనబడాలి. సినిమా యాక్టర్స్ కాదు కదండి మనం. సినిమా యాక్టర్స్ లాగా తయారవ్వాలన్న ఆలోచన రావడమే చాలా ఘోరం. మరి ఈ ఘోరాన్ని ఆ భర్తలు ఎందుకు అంగీకరిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళకు ఒకవేళ వాయిస్ లేదేమో వాళ్ళ దగ్గర. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉపాసన గారు మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు కావడం మెగాస్టార్ కాదండి. ముందు రామ్ చరణ్‌ని మెచ్చుకోవాలి. ఎంత గొప్ప సెలక్షన్ అండి. ఆ అమ్మాయితోటి కొన్నాళ్ళు మాట్లాడాడు. ఫ్రెండ్‌షిప్ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. పెళ్ళికి ఓకే అనుకున్నారంటే అందులోనే వాళ్ళ బాండింగ్, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అన్నీ కూడా మనం చక్కగా నెమరు వేసుకోవచ్చు మనకు తెలియకపోయినా. ఎందుకంటే అన్నీ మాట్లాడుకున్నాకే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కానీ పైన కానీ ఆవిడ గురించి ఒక్క చిన్న మాట కూడా ఆవిడ అనిపించుకోలేదు. అన్ని కోట్లు ఆస్తుంటే ఎవరినైనా అసలు పట్టుకోగలవండి. సరే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వాళ్ళ గురించి ఆ బాండింగ్, ఆ తాతగారు నడవడం, కూతుర్ని పట్టుకొని నడవడం, సడన్గా కూతుర్ని మధ్యలో ఆపి చెంప మీద ముద్దు పెట్టుకోవడం, ఉపాసన గారిని దగ్గరకు తీసుకొని బొగ్గలు ముద్దులాడడం, ఓహ్, చాలా గొప్పగా ఉందండి. ఇంత మంచి సంబంధం మెగాస్టార్ చిరంజీవి గారికి అవ్వడం నిజంగా ఆయన కూడా చేసుకున్న అదృష్టమే.